ఎమ్మెల్సీ మండలి ఎన్నికలలో టిగారియా అంటే గురుకులాలలో ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా 1025 గురుకులాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ట్రైబల్ మోడల్ స్కూల్ అన్ని గురుకులాలకు సంబంధించి ఏర్పాటు చేయబడినటువంటి సంఘం టిగారియా. ఇందులో అన్ని గురుకులాలలో బలమైనటువంటి సంఘం టిగారియా. నా పేరు నరసింహులు గౌడు. మా ప్రధాన కార్యదర్శి ఎస్ గణేష్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆనందరావు గారు. టిగారియా గురుకులాల తరఫున మేమందరము భారీ మెజార్టీతో మండలికి పంపించడానికి ఎస్ సుందర్రాజ్ యాదవ్ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ పత్రికాముఖంగా మ్యాండేట్ ఇవ్వడానికి ఇక్కడికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో గురుకులాల పక్షాన మోహన్ రెడ్డి గారికి, అలాగే పూల రవీందర్ గారికి, అలాగే కాటపల్లి జనార్దన్ గారికి, ఏవిఎన్ రెడ్డి గారికి మేము మద్దతు చేయడం జరిగింది. వాళ్ళందరూ ఈరోజు మండలిలో ఉన్నారు. కానీ గురుకులాలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కార దిశలో మళ్ళీ మేమే పోరాటం చేయడం జరిగింది. 317 జీవో అయితేనేమి, 010 పద్దు ప్రభుత్వ గురుకులాలుగా గుర్తించడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అత్యధిక సంఖ్యలో ప్రజాభవన్ను ముట్టడి చేసినటువంటి ఏకైక సంఘం టిగారియా. ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇంతమంది 1000 మంది సమస్యల కోసం ప్రజాభవన్ను ముట్టడించినాము. అది చాలా ప్రభుత్వాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటికప్పుడే CMPC నుండి ఉత్తర్వులు వెలువడినాయి. ఇందులో ఉన్నటువంటి చాలా కాలం 10 సంవత్సరాల నుంచి బదిలీ లేవు, ప్రమోషన్స్ లేవు, అలాగే కొత్త పోస్టులు లేవు, గురుకులాల్లో వసతులు లేవు, గురుకులాల్లో విద్యార్థులకు మెస్ ఛార్జెస్ కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ కానీ వగైరా ఇవన్నీ చాలా రోజుల కింద పెంచుతామని చెప్పని గత BRS ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయినా అందులో కదలిక లేదు. అప్పుడు ప్రమోషన్లు, బదిలీలు, అలాగే కొత్త వారికి ఉద్యోగాలు, దానిపైన ఫైలు చాలా స్పీడ్గా కదిలి ఈరోజు ఉపాధ్యాయ మిత్రులు ఆ బదిలీల ద్వారా వాళ్ళ ఇంటికి, కుటుంబాలకు దగ్గరగా రావడం జరిగింది. మరి అది ఓన్లీ టిగారియా పక్షాననే ఉద్యమం చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ సమస్యలు కొన్ని అలాగే పేరుకుపోయినాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నా చౌక్ను మొదటగా ప్రారంభించడం జరిగింది. చాలా రోజులు ధర్నా చౌక్ మూతపడింది. ఆ ధర్నా చౌక్లో మా గురుకులాల సమస్యల పట్ల, అలాగే విద్యార్థుల మౌలిక వసతుల పట్ల ధర్నా చేయడం జరిగింది. మొట్టమొదటి అత్యధిక సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని సక్సెస్ చేసినటువంటి ధర్నా టిగారియా. మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మొట్టమొదట మేము అందులో పిల్లల సమస్యల గురించి పెట్టాం. మౌలిక వసతులు, మెస్ ఛార్జెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్. ఇమీడియట్గా 40% ఛార్జెస్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈరోజు దానికి అనుకూలంగా మెస్ ఛార్జెస్ అమలు చేయడం జరుగుతుంది. కొన్ని సమస్యలు మా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మేము గెలిపించినటువంటి వ్యక్తులు మరి మా ద్వారా ఎందుకు రాలేదు? ఇప్పుడు మనకిక్కడ గౌరవ ఎస్ సుందర్రాజు యాదవ్ అన్నగారు మా సమస్యల పట్ల మండలిలో మేమే ఉన్నాం అనుకుంటాం. మా తరఫున నిలబడడానికి విద్యా సంస్థలు అధినేత, ఉపాధ్యాయుల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మంచి మృదు స్వభావి, విద్య పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మా సమస్యల పట్ల నిలబడతాడని చెప్పని మేము పత్రికాముఖంగా మాండేట్ ఇస్తూ మద్దతు తెలుపుతున్నాము. మా గురుకులాలలో ఉన్నటువంటి మండలిలో ఎన్రోల్ చేసుకున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ తప్పకుండా ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పని పత్రికాముఖంగా వారందరినీ కోరడం జరుగుతుంది. మా సమస్యలన్నీ చెప్పగానే వాటి పట్ల సుహృద్భావంగా మంచి మనసుతో అర్థం చేసుకొని తప్పకుండా నేను మీకు ఆ సమస్య పరిష్కారం మండలిలో నా గొంతు వినిపిస్తానని చెప్పని మాకు హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగానే మేము మద్దతు తెలపడం పత్రికాముఖంగా తెలుపుతున్నాం. ఇవాళ మొదటిగా
టిగేరియా అధ్యక్షులు మాకు మద్దతు తెలిపినందుకు వారికి వారి ఎంప్లాయీస్ బృందానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాడు గత కొద్ది రోజులకెళ్ళి చూస్తుంటే విశేష స్పందన సకల జనులందరూ ఇవాళ నాకు మద్దతిచ్చి శాసన మండలికి మీరు వెళ్ళవలసిందే, మా ఓటు తీర్పుతో మీరు గెలుస్తారని చెప్పడం చాలా సంతోషంగా ఉంది, సంతోషకరంగా ఉంది. ఇక్కడే కాదు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎక్కడికి వెళ్ళినా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులతో సహా ఇవాళ యావత్తు టీచింగ్ ఫెటర్నిటీ ఎడ్యుకేషన్ సిస్టమే తెలంగాణలో ఇబ్బందులలో ఉంది. వీరి పట్ల, వీరి సమస్యల పట్ల తెలుసుకొని వీరి పక్షాన పోరాడడానికి కౌన్సిల్కు 100%గా వెళుతానని తెలియజేస్తూ, ఇప్పుడు గురుకులాల సమస్యలు చూస్తుంటే ఇవాళ మన విద్యార్థులను కాబోయే భావి పౌరుల పరిస్థితిని ఎంత దారుణంగా ఉందంటే, టాయిలెట్స్ సరిగా లేవు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు. ఆ స్కూళ్ళల్లో పోయి చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఆ టీచర్లు, అధ్యాపకులు వాళ్ళ బాధలు, వీళ్ళకి శాలరీస్ ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు. 010 అకౌంట్ ద్వారా వస్తే ఇన్ టైంగా వస్తాయి. ఇప్పుడు మనందరికీ తెలుసు, 30 రోజులు కష్టపడ్డ తర్వాత ఫస్ట్ కావుడితోనే ఇంటి ఓనర్ పరేషాన్ చేస్తుంటాడు, పాల బిల్లోడు పరేషాన్ చేస్తుంటాడు, కిరాణా బిల్లు పరేషాన్ చేస్తుంటాడు. ఇన్ టైంగా శాలరీస్ వస్తే టీచర్లకు అవన్నీ పే చేస్తే ప్రశాంతంగా ఉండి క్లాస్లో పాఠాలు చెప్పడానికి టీచర్లకు ప్రశాంతత కావాలి. ఇవాళ టీచర్లు అందరూ ప్రశాంతత కోల్పోయి బళ్ళకి పోతున్నారు, కానీ వాళ్ళు అక్కడ ఉండి కూడా సంతోషంగా డెలివరీ చేయలేకపోతున్నారు వాళ్ళు చేసే సబ్జెక్ట్ను. ఈ ప్రభుత్వాలందరూ, మనమందరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం ఆ టీచర్లు చదువు చెప్తేనే మనం ఆడదాకా వచ్చినాం. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం మన టీచర్లు ఎట్లున్నారని చూడడం మర్చిపోయినాం. ఇక మనం అంటారు కదా, సముద్రం ఒడ్డొచ్చిన తర్వాత తెట్టదలు పెట్టినట్టు వాళ్ళ గురించి ఆలోచించడమే బంద్ చేసినాం. ఇవాళ వారి పక్షాన పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆనాడు తెలంగాణ పక్షాన మనం పోరాడినాం. ఈరోజు అధ్యాపకుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, ఆచార్యుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నందుకు ప్రతి ఒక్క వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్లకు పెట్టిన డిమాండ్స్ 100% నెరవేర్చే వరకు నిద్రపోనని తెలియజేస్తూ, గురుకుల పాఠశాలలో టైం టేబుల్ మార్పు కూడా అసలు ఎలా ఉండాలి ఏంటి, పూర్తిస్థాయి వార్డెన్స్, ఇప్పుడు వార్డెన్ జాబ్ వీలే చేయాలి, తెల్లారిపోయి చదువు వీలే చెప్పాలి. అంటే ఎవరి పోర్ట్ఫోలియో వారు చేస్తే వీళ్ళ డెడికేషన్ క్లాస్ తర్వాత నెక్స్ట్ క్లాస్కి ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండాలి. కానీ వీళ్ళ బాధ అంతేంది, ఏ టైంలో ఏ ఫుడ్ అన్ని చేయాలి, ఏం పెట్టాలి, కుక్ రాకపోతే వీళ్ళకే పరేషాని, వాచ్మెన్ రాకపోతే వీళ్ళకే పరేషాని. ఒక టీచర్కు ప్రశాంతత చాలా అవసరము. వాళ్ళ ఫోకస్ అంతా పిల్లల మీద ఉండాలి. భావి పౌరులను తయారు చేస్తున్నాము, వాళ్ళ మీద ఫోకస్ ఉండాలంటే ఈ బాధ్యత లేకుండా వాళ్ళకు ఓన్లీ టీచింగ్ బాధ్యత ఉండేటట్టు చూడడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ, వీళ్ళే శాలరీస్ మాత్రం నేను డిమాండ్ చేస్తా. అందరి స్టాఫ్, దేశంలో ఉన్న రాష్ట్రంలో ఎంప్లాయీస్ అందరు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా అయితే ఇన్ టైంగా మీరు పే చేయాలనుకుంటున్నారో 010 అకౌంట్ ద్వారా, వీరి కూడా సోషల్ వెల్ఫేర్లో పనిచేసే ప్రతి ఎంప్లాయీకి 010 అకౌంట్ ద్వారానే పే చేయవలసిందిగా గవర్నమెంట్ను డిమాండ్ చేస్తానని తెలియజేస్తూ,
పర్మనెంట్ వార్డెన్స్, డిప్యూటీ వార్డెన్స్ను రిక్రూట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఇప్పుడు నైట్ స్టేస్ కూడా ఉన్నాయి వీళ్ళకు. ఒక టీచరు ప్రశాంతంగా 8 గంటలు పడుకుంటే తెల్లారు లేచి మంచిగా చదువు చెప్పడానికి వీలవుతుంది. ఇవాళ అటెండర్ వీలే, కేర్ టేకర్ వీలే, వార్డెన్ వీలే, లాస్ట్గా నైట్ వాచ్మెన్ కూడా వీలే జాబ్ చేస్తున్నారు. ఇక ఇన్ని చేసి లాస్ట్కు చదువు కాడికి వచ్చేవరకే సున్నా పెట్టే పరిస్థితి అవుతుంది. మీరు వాటి రిక్రూట్మెంట్ పర్ఫెక్ట్గా చేస్తే వీరి బాధ్యత ఏంటి? పిల్లలను చూసుకోవాలి, పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి, వాళ్ళు ఎలా చెప్పాలి, ఏ తీరుగా చెప్తే బాగుంటుంది అనే ఆలోచనకు వాళ్ళకి రావాలి అనుకుంటే వాళ్ళని ఫ్రీ హ్యాండ్లో ఓన్లీ ఎడ్యుకేషన్ సైడ్నే వాళ్ళని వదిలేయాలి. ఎడ్యుకేషన్కు ప్రిపేర్ కావాలి. వీలైతే వీళ్ళు ఫర్దర్ స్టడీ చేస్తున్నారు అనుకుంటున్నా కానీ వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇవ్వాల్సిందిగా కోర్చు. వీరు నాకు మద్దతు ఇచ్చినందుకు, వీళ్ళకి మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరి మరొక డిమాండ్ ఉంది, ప్రమోషన్ కూడా 70 and 30% రెగ్యులర్ వారిగా ఇచ్చేలా కృషి చేస్తానని తెలియజేస్తూ, ప్రధాన సమస్య ప్రిన్సిపల్ పోస్ట్ మొత్తం ప్రమోషన్ 100% ప్రమోషన్లు. ఆచార్యుల పోస్టులో 100% సీనియారిటీ ప్రకారంగా ఇచ్చేలాగా కృషి చేస్తానని తెలియజేస్తూ, సిపిఎస్ ఇది మేజర్గా ఓల్డ్ పెన్షన్ ఎప్పుడైనా కొత్త పాలసీ వచ్చినప్పుడు ఎంప్లాయీస్కు పాత పాలసీ కంటే బెటర్ ఉండాలి. మేము జనరల్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఈ సంవత్సరం 20,000 పే చేస్తే నెక్స్ట్ టైం 22 పే చేయడానికి ఉంటుంది. కానీ ఇక్కడ దారుణం ఏంటంటే ఓల్డ్ పెన్షన్ కంటే కొత్త పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చిళ్ళు, అంటే పాత పెన్షన్ కంటే మెరుగైనగా ఉండాలి. కానీ ఇవాళ సిపిఎస్ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చి వీళ్ళు ఎంతో మొర్రో అని బతుకుంటారు. తీసిర బాబు ఆ పాత ఓల్డ్ పెన్షన్ సిస్టమే బాగున్నది, ఈ సిపిఎస్తో తల బద్దలుగా కొట్టుకుంటాను. ఈ కొత్త విధానం ఏంటి అని 23 ఏళ్ళకి దాదాపు ఎప్పుడు వచ్చింది? 2003 అంటే 20 ఏళ్ళు అవుతుంది వీళ్ళు లొలిబట్టి. సిపిఎస్ తీసేసి ఓపీఎస్ఏ కంటిన్యూ చేయాలి. నేను డిమాండ్ అంటే సిపిఎస్ ఎట్టైనా రద్దు చేయాలి, కానీ ఓపీఎస్ కన్నా ఇంకా దానికైనా మెరుగైన పాలసీ తీసుకొచ్చి ఎంప్లాయీస్ని ఆదుకోవాల్సింది ఈ ప్రభుత్వం. 30 ఏళ్ళు మనకు కష్టపడి రాష్ట్రానికి దేశానికి సర్వీస్ చేసిన వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత రెస్ట్ ఆఫ్ లైఫ్ కూడా ప్రశాంతంగా జీవితం కొనసాగేటట్టు వాళ్ళకు వీలైన ఎకనామికల్ సపోర్ట్ ఇవ్వాలి. కానీ 30 ఏళ్ళు మేము వాడుకున్నాం, మీ టైం రిటైర్మెంట్ వచ్చింది, మీ గంగలో పోండి అని చెప్పేసి వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏందండి? రిటైర్మెంట్కి దగ్గరకు వస్తుంటే ఇక టెన్షన్లు మొదలవుతాయి, హార్ట్ స్ట్రోకులు మొదలవుతున్నాయి. సో నేను గెలిచాక మాత్రం 100%గా సిపిఎస్ రద్దు వరకు పోరాడతానని తెలియజేస్తూ, వారి సమస్యలకు 24/7 అవైలబుల్ ఉండి వాళ్ళ డిమాండ్లని నెరవేరే వరకు వారితో ఉంటానని తెలియజేస్తూ, ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ను మెరుగే విధంగా కొత్త డిమాండ్లు కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ ముందట, ఎందుకంటే టీచర్లు బాగున్నప్పుడే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నప్పుడే రాబోయే తరం పర్ఫెక్ట్గా తయారవుతారు. హ్యూమన్ రిసోర్సెస్, ది బెస్ట్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవుతుంది దేశంలో. ఎందుకంటే మానవ వనరులు బాగుంటేనే దేశ ప్రగతి వారి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వారందరినీ మంచిగా చూసుకుంటూ వారికి అందవలసిన అన్ని బెనిఫిట్స్ వచ్చే వరకు పోరాడతాడని తెలియజేస్తూ, జై తెలంగాణ. నేను ముందు వచ్చేటప్పుడే క్లియర్ చెప్పిన, నేను ఇండిపెండెంట్గా వస్తున్నా, ధైర్యంగా వస్తున్నా. నాకు మద్దతు ఇచ్చే వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. ఇవాళ మద్దతు ఇయ్యని వాళ్ళ గురించి ఇక్కడ డిస్కషన్ ఎందుకు? మద్దతు ఇచ్చేట వాళ్ళు కాదు, నాకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు మద్దతు ఇస్తున్నారు. సరిపోదా నాకు? నా చుట్టూ విశేష స్పందన దొరుకుతుంది. ఎక్కడ పోయినా మేము మీ వాళ్ళం, ఆ రోజు మీరు సకల జనుల సమ్మె చేసిళ్ళు, తెలంగాణ గురించి పోరాడిళ్ళు, మా గురించి పోరాడినందుకు మీరు ముందుకు వచ్చినందుకు మా మద్దతు మీకు తెలియజేస్తున్నాం అంటున్నారు. చాలా సంతోషం.
ఇవాళ తీర్మానం అన్న చేయలేడని మీరు అనుకోకుండా తీర్మానం అన్నా కూడా పని చేస్తున్నాడు. ఎక్కడో అక్కడైతే పని చేస్తున్నాడు కదా. ముందుకు తెలియజేయనంత మాత్రాన చేయట్లేదని అనుకుంటాం. నాకు అందరి మద్దతు ఉన్నదని నేను కోరుకుంటాను, ఉన్నదని నేను ఆశిస్తున్నా, ఇస్తున్నారని నేను తలుచుతున్నా. ఇక దానికి విడదీసి వీళ్ళు ఇస్తలేరు వాళ్ళు అరే ఇంతమంది ప్రజలు నాకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. నేను ఇవాళ 100% నాకు మద్దతు దొరుకుతుంది. నేను ఎలక్షన్ గెలవబోతున్నా, 100% ధీమాగా ఉన్నా. నల్గొండ, ఖమ్మం, వరంగల్, నిన్న రాత్రి ఖమ్మంలో కూడా మీటింగ్ అయింది. జేఎల్ డిఎల్ జూనియర్ లెక్చరర్సు, డిగ్రీ లెక్చరర్సు వాళ్ళ మాటలు విన్న తర్వాత నాకైతే దిల్ ఖుష్ అయింది. ఇవాళ నిన్ననే డిక్లేర్ అయిపోయింది అనుకున్నా. అంత మద్దతు మన జిల్లా కాదు, ఆ జిల్లాకు నేను కొత్తనైనా నా గురించి మీటింగ్ పెట్టి అన్నా మేము మీకు వెనకాల ఉన్నాము, మీరు ముందడికి వాండి, మీరు పార్టీని వదిలేసి ముందడికి వచ్చిళ్ళు, గట్టిగా దమ్మున్న లీడర్ ఇవాళ వచ్చిండు, మేము చూసుకుంటాం వెనకాల మొత్తం ఓట్లేసే బాధ్యత మాది అంటారు. చాలు ఆ సంతోషం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.